అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 55వ వచనం. 55వ వచనం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ఆకాశము తేర చూసి దేవుని మహిమ యేసు దేవుని కుడిపార్శ్వమందు నిల్చుట చూచెను. ఇక్కడ గమనించాలి, స్టెఫెను భక్తుడు అతడు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ఆకాశం వైపు తేర చూచుచు అని రాయబడింది. ఎవరో చూశాడైనా ఆకాశం వైపు. ఎవరిని చూశాడు? యేసు ప్రభుని చూశాడు. మనం ఎవరిని చూడాలి? మనము ఎవరిని చూడాలి? ఎవరి వైపు మనం చూడాలి? ఆలోచన చేయాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై ఆకాశం వైపు కనులెత్తి చూస్తున్నాడు. ఎవరు చూశాడైనా? ఎవరు చూశాడమ్మా? యేసు ప్రభు. యేసుడు ఎక్కడున్నాడా? యేసుడు ఎక్కడున్నాడమ్మా? యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచెను. ఈరోజు చాలా మందికి పరిశుద్ధాత్మ పురుషులకు లేదు. మాకు ఎందుకు లేండి, మాకు పిల్లలు భార్యలు, మాకు వ్యవస్థ కదండి, మాకు పన్నీరలు ఉపవాసం ఉండి పశ్చాత్తపడి మన పాపాలు ఒప్పుకొని దేవుని అడిగితే ఎందుకు ఇయ్యాడు? ఇస్తాడు. కానీ మనకు ఏం లేదంట, ఇంట్రెస్ట్ లేదు. దేని మీద? పరిశుద్ధాత్మ మీద. పని మీద ఉన్నంత, డబ్బు మీద ఉన్నంత పరిశుద్ధాత్మ మీద మనకు శ్రద్ధ లేదు. లేదు. ఉంటే ఎందుకు ఇవ్వడు? ఉంటే ఎందుకు పొందుకుంటే ఎందుకు దర్శనము పొందుకోలేము అన్నది మనం గ్రహించాలి. ఏదయ్యా దేవుని నమ్ముకుని దేవసానికి వస్తుంది కదా, వాక్యం వింటున్నాం కదా, సరిపోద్ది అన్న కాడికి మిగిలిపోయి ఉంటున్నారు కదా. స్టెఫెను భక్తుడు దేవుని ఆత్మశక్తిని వాడై ఆకాశం వైపు తేర చూసి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వం నిలిచిండుట, దేవుని మహిమను యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూశాను అనేవాడు. భూమి మీద ఉన్నాడా ఆయన? ఉన్నాడు. మరి ఆయన కూడా మనలాంటి మానవ స్వభావం కలిగినటువంటి భక్తుడే కదా. మరి అతనిలో ఉన్నది మనలో లేకపోతే ఎలా చెప్పండి? అతడు పొందుకున్న పరిశుద్ధాత్మ మనకు కూడా అవసరం. అతడు చూస్తున్న దర్శన వరం మనకు కూడా అవసరమే కదా? అవసరమే. అది కలిగి ఉంటే నువ్వు లోకాన్ని జయిస్తావు. దేవుని ఆత్మశక్తి ఎప్పుడు నింపబడతావో, దేవుని ఆత్మశక్తి ఎప్పుడు నడిపించబడతావో నువ్వు లోకాన్ని జయిస్తావు, శరీరక్రియను జయిస్తావు, ఆత్మీయంగా ఎదుగుదలకు అవకాశం దేవుడిస్తాడు. పొందుకోవాలి. ఏం పొందుకోవాలి? చూడు, ఇంకో వచ్చు. ఆకాశం తెరవడియు మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వము నిలిచినట్టు చూస్తున్నానని చెప్పాడు. ఎవరు చెప్పాడండి? తనను పట్టుకొని వేధిస్తున్న వారితో చెప్తున్నాడు మాట. కొంతమంది ఉంటారు కదా, ఇప్పుడు ఈనాటి కాలంలో ఉన్నారు, దేవుడి చేతి పిలుబడి ఆత్మాభిషేకము కలిగి దేవుడిచ్చిన వరాలతోని వాడబడుతున్న సేవకుల మీదకి దాడి జరుగుతున్నాయి. ఆనాటి కాలంలో కూడా సేవకుల మీద దాడులు జరిగాయి.
కదా. మీరు సెల్లలో మరి రోజు వాక్యం వింటే మీకు అర్థమైంది ఎక్కడ ఏం జరుగుతుందని. వాక్యం వినండి, సినిమా చూడకండి, సీరియల్ చూడకండి, వాక్యం వినండి కదా. అక్కడ వారు ఆయన చుట్టూ నిలబడి ఉండగా ఆయన చెప్తున్నమాట, ఆకాశం తెరవబడుటయు మనిషి కుమారుడు దేవుని కుడి పార్శ్వమున నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పెను. వారు పేద కేకలేశారని చెవులు మూసుకొని. ఎందుకు? ఇది ఏం చెప్పాడు? ఏం చెప్పాడు వాళ్ళతోని? ఏం మాట్లాడుతున్న వారితోని? వారికి ఏం అర్థమైంది? ప్రకృతి సంబంధమైన మనిషికి ఆత్మ సంబంధమైన విషయాలు అర్థం కానేరవు. అది ఆత్మ అనుభవం కలిగిన వారికి మాత్రమే అర్థమవుతాయి అని భావించాలి. నేటి కాలంలో కూడా ఆత్మ అంటే ఏంటిది, భాషలు అంటే ఏంటి, అది మనుషులు మాట్లాడేది కదా అని చదువెక్కై జ్ఞానం ఎక్కై లోక జ్ఞానంతో బైబిల్ మాకంతా తెలుసు అని చాలామంది యూట్యూబ్లో మాట్లాడుతున్నారు కదా. అసలైంది లేకపోతే నువ్వు ఎంత జ్ఞానమైనా, ఎంత పండితుడువైనా, పరిశుద్ధాత్మనే మర్మం నీకు తెలియకపోతే నువ్వెన్ని బోధలు బోధించినా వ్యర్థమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 11వ అధ్యాయము 24 వచనం. 11వ అధ్యాయం 24 వచనం.